బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాదరావు గురూజీ. నమస్కారం గురువు గారు. సార్, మంగళవారం రోజు పురుషులు చేయకూడని పనులేంటి, స్త్రీలు చేయకూడని పనులేంటి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మంగళవారం రోజు చాలా మంది తెలియక మంగళవారము కాబట్టి ఇవాళ నేను ఈ పని చెయ్యను అని కొన్ని విషయాలు అనుకుంటూ ఉంటారు. మంగళం మహత్ అన్నాడు. ఓకే. ఆంజనేయ స్వామికి మంగళవారము చాలా ప్రాధాన్యత. నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా తప్పకుండా తెలియజేస్తున్నాను. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఎటువంటి కష్టమైనటువంటి పనైనా సులభ సాధ్యమే అవుతుంది. అతి సునాయాసముగా చేసుకొనవచ్చును అనేటువంటిది తెలిసిన విషయమే. అయితే మంగళవారం రోజు ఏమి చెయ్యొచ్చు, ఏమి చెయ్యకూడదు అనేటువంటివి ఆడవాళ్ళు ముఖ్యంగా ముందుగా ఆడవాళ్ల సంగతికి వద్దాం. ఎందుకంటే ప్రాధాన్యత స్త్రీలకు ఇవ్వటము మన సాంప్రదాయం. ఆడవాళ్ళు ఏం చేయాలి మంగళవారం పూట అంటే జుట్టు ఎరబోసుకొని కాకుండా ముడి వేసుకొని ఉండటము సహజంగా. ఎందుకు జుట్టు విరబోసుకొని ఉండకూడదు అంటే మంగళవారము మంగళకరమైనటువంటి ఇది కాబట్టి వాళ్ళు లక్షణముగా ఏదో మామూలుగా జుడు అలా వేసుకొని ముడి వేసుకొని ఉండటం అనేటువంటి దాని వలన మేలు జరుగుతుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము, మనశ్శాంతి ఇవన్నీ వస్తాయి జుట్టు ముడి వేసుకునేటువంటి దానివల్ల. ఆడవాళ్ళ జుట్టుకు వీటికి ఏమి సంబంధము అనుకోవచ్చు. వెంట్రుకలు రాగి మన శరీరములోనే మామూలుగా పంచలోహాలు కూడా ఉన్నాయి. ఓకే. అందుకనే పంచలోహ విగ్రహాలకు చాలా ప్రాధాన్యత. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము అనేటువంటివి ఏదైతే ప్రాధాన్యత కలిగినవో వెంట్రుకలు రాగి. అందుకనే ఋషులందరూ కూడా క్షురకర్మలు చేసుకోకుండా మామూలుగా జుట్టు ఇలా ముడి వేసుకొని యతీశ్వరులందరూ కూడా ఇలా కొప్పు కట్టుకొని ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. నీట్గా ఇప్పుడు షేవ్ చేసుకొని మేము మంత్రాలు చెప్తున్నాము అనేటువంటిది అది కుదరదు. ఆనాడు మరి దేవతలకు సైతం ఋషులున్నారు, బ్రహ్మర్షులు, రాజర్షులు ఉన్నారు, రాజులకు సైతం ఋషులు ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తే అది పాటించేవాళ్ళు. అందువలన వెంట్రుకలలో ఐశ్వర్యం ఉన్నది. ఐశ్వర్యం ఉంది కాబట్టే ఈనాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు తలనీలాలు అని ఇస్తూ ఉంటే విపరీతమైన డబ్బులు వస్తున్నాయి. వెంట్రుకలు కూడా ఐశ్వర్యప్రదమే. జ్యేష్ఠాదేవి చిక్కు. ఇంట్లో ఎప్పుడూ కూడా మంగళవారం నాడు ఇల్లు శుభ్రముగా ఉంచుకో. అయితే మిగతా వారాలు ఉంచుకోకూడదని కాదు దాని అర్థం. మంగళవారం నాడు అనేటప్పటికీ ఏమి పాటిస్తే మేలు అని ప్రశ్న వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఇంట్లో సాయంకాలము 5 గంటలకంతా కూడా ఇల్లు సాఫ్ చేసుకొని, అంటే శుద్ధి చేసుకొని, అంటే కసు ఊడ్చుకొని సాయంకాలము కానీ ఉదయము కానీ ఇల్లు అంతా కూడా శుభ్రముగా ఉండేట్టుగా చూసుకోవటము. నూనెలు ఇట్లాంటివి కొనకుండా ఉండటము, ఇనుము వస్తువులు కొనకుండా ఉంటే మంచిది. కుక్కర్లు, బాణళ్ళు, ఇప్పుడు మామూలుగా ఇవన్నీ ఏవో కొంచెం మనము చేసుకోవడానికి చెందుకోవడానికి కుక్కర్ పోయింది అంటే ఎప్పుడో వాటి ఉద్యోగస్తులు పాపం వాళ్లకు వసతి లేక మంగళవారం పోయి కొంటూ ఉంటారు. ఇడ్లీ పాత్రలని ఇంకోటని ఇనుముకు సంబంధించినటువంటివి ఏవి కొనకుండా ఉండటం అనేటువంటిది మంగళవారం నాడు మంచిది. కొనవలసినటువంటిది ఏమిటి అంటే ఉప్పు కొనొచ్చు, ఉప్పు, చీపురు కొనొచ్చు. లక్ష్మీదేవి అంటే కసువును తోసేదానికి పనికొచ్చేటువంటిది కాబట్టి ఇది కొనొచ్చు. ఉప్పు కొనవచ్చు. ఎవరికైనా మనము డబ్బులు ఇవ్వాలి అంటే మగవాళ్ళు ఇంట్లో పని వాళ్ళకి కానీ లేకపోతే మనకున్న అప్పు తీర్చుకోవడానికి కానీ
ఇలాంటివి చెయ్యాలి అనుకున్నప్పుడు లక్షణంగా వీళ్ళు అప్పు తీర్చేయచ్చు. ఎంత అప్పునా తీర్చేయడానికి అనుకూలమవుతుంది. భూములకు ప్రాధాన్యత ఉంటుంది మంగళవారం నాడు. కుజుడు కదా ఆధిపత్యము, కనుక నాకు ఈ భూమి కొనాలంది అని అనుకున్నప్పుడు కానీ, లేదా భూములు కానీ ఇళ్ళు కానీ కుజుడు అనుకూలం ఉంటేనే డబ్బు విత్తం, అంటే డబ్బు ఐశ్వర్యం. మంగళవారం నాడు నిజానికి ప్రతి వాళ్ళు ఇంట్లో ఎంతో కొంత డబ్బు పెట్టుకొని ఆ డబ్బును కాస్త అట్లా చేత్తో తాకి కుడికంటికి ఎడమకంటికి అనుకున్నా కూడా మంచిదే. మగవాళ్ళు డబ్బు వస్తుంది, ధనం లక్ష్మీదేవి వస్తుంది. ఇవా పూర్వమైతే ఇనపెట్టెకు మంగళవారము శుక్రవారాలు టెంకాయ కొట్టి మహానటి సూర్యకాంతమ్మ ఆ హారతులు ఇచ్చి టెంకాయ కొట్టి చేసేటువంటివి అవన్నీ ఊరికే కాదు, నిజంగా వాళ్ళు అవేం ఊరికే చేయలేదు. వాస్తవంగా కూడా ఇనపెట్టెలు ఇనపీరువాలకు మంగళవారము శుక్రవారాలు హారతి ఇచ్చేవాళ్ళు లక్ష్మీదేవికి. ఇప్పుడెక్కడ అంత బ్యాంకుల్లోనే అంత ఏటీఎంలకు హారతి ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది. అలా ఎంతో కొంత పెట్టి హారతి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఆ తల్లిని మనము గౌరవిస్తామో డబ్బును ఆ గౌరవంగా చూసే విధానానికి మెచ్చి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. మామూలుగా ఎంతన్నా ఉండని 10 రూపాయలు కానీ శక్తి వంచన లేకుండా 100 రూపాయల నోటు కానీ ఏదన్నా కానీ చిల్లర అక్కడ ఉంది అంటే మనం చేసుకోవాల్సినటువంటి పనులు. ఇలా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొనకూడనివి ఏమిటి అంటే ఇనుము వస్తువులు, ఆయిల్, వీటన్నిటిలో శని ఉంటాడు. శనికి సంబంధించినటువంటివి కాబట్టి అవి కొనరాదు. ఇవి మామూలుగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉండేటువంటివి కాబట్టి ఇవి కొనవచ్చును. ముఖము కడుక్కోకుండా ఉండరాదు. మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వీళ్ళు మామూలుగా సాయంకాలం రోజు కడుక్కుంటాం కదా, ఏముందంటే ఏదో టయానికి కడుక్కోవడం వేరు, 6 గంటల లోపల కడుక్కోవటం వేరు. సూర్యాస్తమయం లోపల కడుక్కొని ఉంటే చంద్రోదయము అనేటువంటిది అయ్యే లోపల ఎప్పుడైతే ఇదవుతుందో ప్రసన్నత ఏర్పడుతుంది, సుఖశాంతులు ఉంటాయి. మంగళవారము ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి. ఏదో ఒక లైట్ వేసి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయి అని వేయకుండా ఉండటం అలా ఉండకూడదు. మంగళవారము శుక్రవారము ఇంట్లో లైట్లు మొత్తం వేసుకుంటే ఈ బ్రైట్నెస్ అంతా కూడా ఎందుకు వస్తుంది అంటే రేపొద్దున మీకు ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవింతై అన్నట్టుగా మీకే ఎదుగుదలకు ముఖ్యం ఏర్పడుతుంది. కొన్ని చేసుకోవాలి తప్పకుండా. మంగళవారము శుక్రవారము నాడు తప్పకుండా మంగళవారము నాడు తమలపాకులు ఇంట్లో ఉండాలి, సున్నము ఇంట్లో ఉండాలి. వాటిని ఒకచోట ఊరికి తీసి అట్లా పెట్టినా కూడా మంచిదే. ఏమిటి అంటే లక్షణకరం. మనం తాంబూలం అని ఇస్తాం, తాంబూల చరువుడు. మనం వివాహము జరుగుతుంది అన్నప్పుడు కూడా మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అంటారు. ఎందుకు అంటే భోజనము తిన్న తర్వాత అది సుష్ఠుగా ఆరోగ్యవంతముగా మనము పెట్టినటువంటి భోజనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముగా అరగడానికి తాంబూలం అనేటువంటిది ఇస్తారు. అంత ప్రాధాన్యత. పెళ్లి కంటే ముందు తాంబూలాలు పుచ్చుకుంటాము. లక్ష్మీప్రదం తాంబూలాలు కనుక ఇవి ఉండాలి ఇంట్లో. ఇలాంటివి దండిగా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. కనుక ఇవి పాటిస్తే ప్రతి వాళ్ళ ఇల్లు కూడా ఐశ్వర్యప్రదంలోనే ఉంటుంది, సుఖశాంతులతో ఉంటారు కాక మనకు చేతనైనంత వరకు మనం చేసుకోవటం అనేది ముఖ్యంగా సార్. మంగళవారం రోజు స్త్రీలు ఏం చేయకూడదు, ఏం చేయాలి, అదేవిధంగా ఇంట్లో మీరు చెప్పిన డబ్బుని పూజ చేసి కళ్ళకు అద్దుకుంటే అనేది కూడా చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.